అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ అడెక్ వీళ్ళు వచ్చేసి 125 పొజిషన్స్ యూఏఈలో ఫిల్ చేయబోతున్నారు. దీని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి ఇన్స్టా ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవడానికి. వివరాల్లోకి వెళ్తే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ వాళ్ళు 125 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వీళ్ళకి అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఈ కోర్స్ మీద 1 year వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. సో బేసిక్గా ఇది టీచర్స్ కోసం అనమాట. అబుదాబి చార్టర్ స్కూల్లో టీచర్గా వర్క్ చేయడానికి. టీచింగ్ అంటున్నారు కదా, సో మాకు టీచింగ్లో క్వాలిఫికేషన్ ఉండాలా, టీచింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలా అనుకుంటున్నారా? అస్సలు కాదు. మినిమం ఎలిజిబిలిటీ వచ్చేసి 25 years ఉండాలి, 25 years అయి ఉండాలి. దాంతోపాటు ఎనీ బ్యాచిలర్స్ ఇన్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ అక్రెడిటెడ్ యూనివర్సిటీ అయి ఉండాలి. సో బీఈడి, డిఈడి ఇలాంటివి ఏం అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ అప్లికబుల్ టు యూఏఈ నేషనల్స్ అండ్ యూఏఈ రెసిడెంట్స్. సో యూఏఈ రెసిడెంట్స్గా ఉండి కూడా చాలామంది ఎమిరేట్స్ ఐడి కార్డ్ హోల్డర్ అయ్యి కూడా జాబ్ లేకుండా జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఫస్ట్ ఫేజ్లో వీళ్ళైతే 125 మెంబర్స్కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి టీచింగ్ మెథడాలజీస్, స్టూడెంట్కి టీచింగ్ ఎలా చేయాలి, క్లాస్ రూమ్ ట్రైనింగ్స్, స్టూడెంట్ మోటివేషనల్ స్కిల్స్ ఇలాంటివన్నీ కూడా 1 year మీకు ఇచ్చి మిమ్మల్ని ఒక టీచర్గా, సక్సెస్ఫుల్ టీచర్గా అయ్యేలా చేస్తారు. తర్వాత వాళ్ళే అబుదాబి చార్టర్ స్కూల్స్లో మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చి మీకు శాలరీ కూడా ఇస్తారనమాట. సో దీనికోసం ఎలా అప్లై చేయాలి అంటే గూగుల్లో apply.edec.ae అని టైప్ చేశాక రిజిస్టర్ యువర్ ఇంట్రెస్ట్ అని అడుగుతుంది. అది మనం క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ చూపిస్తుంది. ఏంటంటే అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు చిన్న వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేశాక మన డీటెయిల్స్ అడుగుతుంది. మన నేమ్, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, మన ప్లేస్ ఆఫ్ బర్త్, మన నేషనాలిటీ ఏంటి, మన ఎమిరేట్స్ ఐడి నెంబర్ అండ్ మీకున్న క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఎంప్లాయిడా అన్ఎంప్లాయిడా ఇవన్నీ డీటెయిల్స్ అడిగి మన సీవీని కూడా ఇది అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో సీవీ కూడా అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేశాక మిమ్మల్ని ఈ జాబ్కి అప్లై చేయడానికి ఏదైతే ఇన్స్పైర్ చేసింది అని దాన్ని రికార్డ్ చేయమంటుంది ఒక వీడియో. అలా రికార్డ్ చేసి అప్లికేషన్ ఈజీగా సబ్మిట్ చేసేయండి. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో మీద కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి. ప్లీజ్.